హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ద వెల్ఫేర్ స్కీమ్స్ టాపిక్. సో ఇక్కడ ఏంటంటే మనము ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేది కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూస్తున్నాము. సో ఒక క్విక్ రివ్యూ అనేది చూస్తాము. సో వెల్ఫేర్ స్కీమ్స్ రీసెంట్గా 2023 ఆ టైంలో ఉంటున్న అప్డేట్స్లో నుంచి మనం చూస్తున్నాం కాబట్టి కాస్త 2 ఇయర్స్లో అప్డేట్ అయిన స్కీమ్స్ అనమాట ఇవి. సో తప్పకుండా మిగతా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఇవి కాకుండా మీకు 200+ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లోను అలాగే ఏంటంటే మన యొక్క యాప్లోను ఫ్రీగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయిపోతుంది. క్లాసెస్ తీయడానికి టైం కుదరట్లేదు. సో కుదిరినప్పుడు నేను ఏదైతే యూట్యూబ్లో ఫ్రీగా అనేది అప్లోడ్ చేస్తున్నాను. అది గ్రూప్ 2 గ్రూప్ 1 అలా కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఏంటంటే ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. సో IRAD అనేది చండీగఢ్లో అనేది ఒక కొత్త ప్రాజెక్ట్గా తీసుకొచ్చారు. అంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఎన్ని జరుగుతున్నాయి అనే విధంగా వాళ్ళు ఏంటంటే రోడ్ సేఫ్టీని పెంచడానికి, మనకి రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అంటే యాక్సిడెంట్ జరుగుతుంటాయి కదండి. సో వాటి పట్ల ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు స్టోర్ చేసి డేటాని కలెక్ట్ చేసి ఉండడం వల్ల ఇలా ఎందుకు జరుగుతుంది, ఎలా మనం అవాయిడ్ చేయడం, వాట్ ఆర్ ఆల్ ద స్టెప్స్ దట్ క్యాన్ బి టేకెన్, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగున్ను అనే విధంగా. సో ఈ డేటా కలెక్షన్ ఏదైతే చేయాలనుకున్నారో దానికి ఫండింగ్ చేస్తున్న ఆర్గనైజేషన్ విషయంలో మనం తీసుకున్నామంటే డేటా కలెక్షన్ కోసం వరల్డ్ బ్యాంక్ దీనికి హెల్ప్ అనేది చేస్తుందన్నమాట. ముఖ్యంగా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ జోన్, ఎక్కువగా యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి అనే విషయం మీద ఐడియా తెలుసుకుని సో వాటిని బట్టి ఏంటంటే వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేస్తూ వస్తారనమాట. తర్వాత తీసుకున్నట్టే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారంటే డేటా కదా, ఇన్ఫర్మేషన్. IRAD అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యంగా ఏంటంటే పోలీసు, ట్రాన్స్పోర్ట్, రోడ్ ఇంజనీరు, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కట్టుగా అనేది డేటా కలెక్ట్ చేసి వాటిని స్టోర్ చేస్తారన్నమాట. దీని ద్వారా ఏంటంటే మనము ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతంలో ఈ యొక్క యాక్సిడెంట్ కారణంగా ఉంటుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చేసి వాటిని పట్ల ఏంటంటే రికార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళు ఫైనల్గా వచ్చేసి దాన్ని అనలైజ్ చేసి ఒక కోఆర్డినేటెడ్ డేటా అనేది ఉంచుతారనమాట. దీని ద్వారా ఏంటంటే రానున్న కాలంలో రోడ్ యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన ఏంటంటే వాళ్ళు ఒక ఐడియాలజికల్గా వస్తారనమాట. దట్ ఈస్ IRAD స్కీమ్. తర్వాత EDAR పోర్టల్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే సేమ్ టు సేమ్ రోడ్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఏంటంటే ఒక స్ట్రీమ్ లైన్, అంటే ఒక సింగిల్ సెక్టార్లోకి తీసుకురావడం అనమాట. అంటే ఒక ఆన్లైన్ పోర్టల్ అంటే ఏంటి? ఆన్లైన్. డేటాబేస్ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్. పోర్టల్ అంటే ఏంటి? ఆన్లైన్. ఈడార్ అనేది ఏంటి? ఈడార్ అనేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ తరపు నుంచి కూడా ఏంటంటే సో మనకి చూడండి వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ వాటన్నింటి పట్ల కూడా ఏంటంటే వెంటనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అక్కడ అందిస్తారనమాట. సో ఇది ఏంటంటే సో IRAD ఇందాక చూపిస్తాం కదా, IRAD దాంతోపాటు కలుపుకుంటూ దాంట్లో ఉన్న డేటాబేస్ని ఇన్ఫర్మేషన్ని కలుపుకుంటూ వాళ్ళంతా కూడా అంటే కొన్నిసార్లు రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత క్లెయిమ్స్ ఉంటాయి, కొన్ని కంపెన్సేషన్ క్లెయిమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా ఏంటంటే వాళ్ళు హెల్ప్ అవుతారు అన్నమాట. అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా జియో ట్యాగింగ్ చేసి యాక్సిడెంట్ స్పాట్స్ని రిపోర్ట్ చేయడం కానీ డాక్యుమెంటేషన్ చేయడం కానీ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాక్సిడెంట్ చేసిన తరుణాలు కానీ ప్లేసెస్ కానీ ఉంటే పోలీస్ వెంటనే తరలి వెళ్ళి ఏ ప్రాంతంలో జరిగింది ఏంటి అనేది ఒక డేటాబేస్ అనేది స్టోర్ చేసుకుంటారు. సో అక్కడ ఎవరైనా వ్యక్తినైనా కానీ వెహికల్స్ అయినా కానీ ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేయడం వల్ల ఈ పోర్టల్ ద్వారా మనకి తగినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేది వెంటనే లభించడానికనే అవకాశం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈడార్. సో రెండు కూడా చాలా సింపుల్ అండి. IRAD అనేది ఏంటి? రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. ఈడార్ అనేది ఒక ఆన్లైన్ పోర్టల్, దాని ద్వారా మీకు రోడ్ యాక్సిడెంట్స్ అన్నిటి పట్ల కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. తర్వాత మనం వస్తున్న స్కీమ్ పేరు ఏంటంటే చూడండి, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్కీమ్. అంటే ఒక్కొక్క ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతీయ ప్రత్యేకత ఉంటుంది కదా, సో దాన్ని మనము ప్రోత్సహించడానికి, ప్రపంచ స్థాయిలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకంటూ మార్కెట్ని ఏర్పరచడానికి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఇక్కడే చూడొచ్చు, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ప్రాంతీయంగా మనం ఉత్పత్తి చేస్తున్న వాటిని మనము కాపాడుకోవడం కోసం, లోకల్గా ఉంటున్న టాలెంట్ని మనము సంరక్షించడం కోసం ఇది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తరపు నుంచి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో రైల్వేస్ తరపు నుంచి కూడా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అంటే కొన్ని రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతంలో ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉంటున్న గూడ్స్ ఏవైతే అంటే ఫుడ్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ స్టేషన్ ద్వారా మార్కెటింగ్ చేపించడం.
ప్రమోషనల్ హబ్ అంటే ఏంటి, రైల్వే స్టేషన్ని ప్రమోషనల్ హబ్గా మార్చుకుంటూ ఇండిజినస్ గూడ్స్ అంటే ఏంటి, మన భారతీయ దేశం, ఇండిజినస్ అంటే ఏంటి, స్వతహాగా మన ఒక ప్రత్యేకంగా మన దేశంలో మాత్రం లేదంటే ఒక ప్రాంతంలో మాత్రం ప్రత్యేకంగా ఉండడమే దాన్ని ఏమంటాం, ఇండిజినస్ గూడ్స్ అంటాం. సో అలాంటి ఇండిజినస్ గూడ్స్ని వాళ్ళు గుర్తించి, అలాగే ప్రత్యేకంగా ఏంటి యూనియన్ బడ్జెట్ 2022-2023లో భాగంగా కావాలి అంటే వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ని లాంచ్ చేసి ప్రాంతీయంగా ఉంటున్న కళాకారులు ఎవరైతే ఉంటారో, ఆర్టిషియన్స్ ఎవరైతే ఉంటారో, అలాగే పాటర్స్ కానీ, వీవర్స్ కానీ, ట్రైబల్స్ కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే టెంపరీ స్టాల్స్ ఏర్పరచుకోవడానికి, అంటే కొంతకాలం వాళ్ళకి ఏంటంటే రైల్వే స్టేషన్స్ వాటిలో వచ్చేసి స్టాల్స్ ఏర్పరిచి దానికి కూడా ఒక మార్కెటింగ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అనేది తీసుకొస్తున్నారు అనమాట. దీనికి రైల్వేస్ తరపు నుంచి కూడా అప్లికెంట్స్ అనే వాళ్ళు, అర్హత పొందిన వాళ్ళు ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్టాల్ అనేది పొందొచ్చు అనమాట. అలాగే ఇంకా వీటిలో నార్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ మాత్రమే కాకుండా ఫుడ్ ఐటమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ట్రెడిషనల్ గార్మెంట్స్ కానీ, లోకల్ అగ్రికల్చర్ కానీ, బొమ్మలు కానీ, లెదరు, జెమ్స్, జ్యువెలరీ ఏదైనా సరే ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా అయినది వాళ్ళు ప్రమోట్ చేయడం కోసం వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. చాలా చక్కగా నీట్గా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాము. సో ఇక్కడ చూడండి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. సో ఇక్కడ మన భారతదేశంలో ఉంటున్న స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధునీకరణ చేయడం, మోడర్నైజేషన్. సో అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దానికి అత్యాధునికమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి. ముందు కాలంలో మనకి రైల్వే స్టేషన్ అంటే చాలా గలీజ్గా ఉంటాయి, ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఏంటి, కొన్నిట్లో ఎస్కలేటర్స్, ఫెసిలిటీసు అన్నీ కూడా ఉంటున్నాయి కదా. సో అంటే ఏంటి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఏంటంటే చిన్నపాటి స్మాల్ ఎట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్, అంటే చిన్న చిన్న రైల్వే స్టేషన్ కానీ చాలా చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేస్తున్నారు అనమాట. అంటే మోడర్న్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తున్నారు. అంటే చూడండి, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే మనకి అక్కడ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన క్యాఫెటేరియా, రీటైల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా రైల్వేస్ నుంచి కూడా స్పెషల్ ఫండ్స్ని ఇస్తూ వాళ్ళంతా కూడా డెవలప్ చేస్తున్నారు. సో అందులో ముఖ్యంగా తీసుకున్నాం అంటే కుర్దా మోడల్ ఆఫ్ రీడెవలప్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కుర్దా మోడల్ ఆఫ్ రీడెవలప్మెంట్ అంటే ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది రైల్వేస్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు తీసుకొస్తున్న మోడల్స్ అనమాట. అంటే ఏంటి, దీంట్లో రూఫ్ ప్లాజాస్ రెడీ చేస్తారు, ఫ్రీ వైఫై చేస్తారు, 5G మొబైల్ టవర్స్ కానీ, అలాగే హై లెవెల్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇంకా ఇతర ఫెసిలిటీస్ కానీ, డిజేబుల్కి ఫ్రెండ్లీగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో డెవలప్ చేయబడుతుంది అనమాట. ఇది రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ చేయబడిన స్కీమ్ కాబట్టి వెరీ వెరీ పొటెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఉన్న ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఇది సహాయపడుతుంది. సో నా వంతు సాయంగా, నా ప్రయత్నంతో మీకు క్లాసెస్ అనేది నేను అందిస్తున్నాను. మీ వంతు సాయంగా మీరు మన ఛానల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ రండి. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే భారత్ ప్రవాహ్. సో భారత్ ప్రవాహ్ అనేది ఏంటి అంటే చూడండి, నేను ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఫస్టే మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇక్కడ ఈ టాపిక్ పక్కనే ఆ టాపిక్ దేని గురించో మీకు తెలుస్తుంది. అంటే ఆ గవర్నమెంట్ స్కీమ్ వినగానే ఆ స్కీమ్ దేని గురించి అనేది మీ బ్రెయిన్లో తట్టాలి. అప్పుడు సగం ఎగ్జామ్ మీరు అక్కడ క్లియర్ చేసినట్టు అనమాట. అంటే ఆ క్వశ్చన్లో మెయిన్ క్లిక్ చేయాల్సింది అంటే మీకు స్కీమ్ పేరు గుర్తు రాగానే ఏంటని ఫస్ట్ బ్రెయిన్కి తడుతుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. నా క్లాస్లో ఫస్ట్ ఏంటంటే దాన్ని నేను మీకు స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తాను. సో చూడండి, భారత్ ప్రవాహ అంటే ఏంటి, ప్రవాహము ఏం ప్రవాహిస్తుంది, నదులు. సో నీరు అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే నదులు, పోర్ట్స్, షిప్పింగ్స్, వీటి యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా భారత్ ప్రవాహాన్ని తీసుకొచ్చారనమాట. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ తరపు నుంచి కూడా భారత్ ప్రవాహ రూపంలో ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్, పోర్ట్స్ అండ్ షిప్పింగ్. సో రోజువారీలో మనకి ఈ యొక్క వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో రివర్స్ గురించి కానీ, లేదంటే పోర్ట్, షిప్పింగ్ గురించి ప్రాముఖ్యతను వాళ్ళు లిటరేచర్ ద్వారా, డైలాగ్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా తెలియపరుస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే సింపుల్ థింగ్ అనే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ పోర్ట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక థింక్ ట్యాంక్ లాగా, అంటే ఆలోచన శక్తి, అంటే ఒక నాలెడ్జ్ ప్రాసెస్ లాగా ఏంటంటే అక్కడ ఏంటంటే ఎక్స్పర్టీస్ అంటారు, అంటే బాగా తెలివైన వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంటారు, ప్రాక్టీషనర్స్, వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ సెక్టార్ నుంచి కలుపుకుంటూ
ప్రాంతీయంగాను, దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగాను వాళ్ళు కొన్ని అంశాల మీద ఆర్గనైజేషన్స్, ఈవెంట్స్ చేస్తుంటారనమాట. ఈ ఈవెంట్స్ చేయడం వల్ల ఏంటంటే సో ఇప్పుడు మన యొక్క ఈ యొక్క సో కాల్డ్ రివర్, పోర్ట్, షిప్పింగ్ గురించి చాలా మంచి అవగాహన అనేది కలుగుతుందన్నమాట. తర్వాత తీసుకుంటున్నామంటే ముఖ్యంగా న్యూ లిటరేచర్ని వాళ్ళు దీని ద్వారా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క నీటి వనరులు ముఖ్యంగా రివర్ వేసు, షిప్ వేసు మన రోజువారీ కార్యక్రమంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది అనే విధంగా, ఎంత ఇంపార్టెంట్ అనే విధంగా చాలా చక్కగానే చెప్తున్నారు. అలాగే మన ఇండియాలో షిప్పింగ్ అనేది వెరీ 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 సిగ్నిఫికెంట్ అనమాట. మనకి నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే ఇన్లాండ్ వాటర్ వేస్ ఉన్నాయి. అలాగే మైనర్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనం ఏంటంటే తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలనేది స్ట్రాంగ్ అనేది చెప్తున్నారు అనమాట. తరువాత నెక్స్ట్ గటి శక్తి మల్టీ మోడల్ సమ్మిట్స్. అసలు గటి శక్తి అంటే ఏంటి, దానికి సంబంధితమైన మల్టీ మోడల్ మ్యారిటైమ్ సమ్మిట్ అనేది ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇది ముఖ్యంగా ఏంటంటే నీటి పారుదలకి సంబంధితమైనది. చూడండి, దే ఆర్ బిల్డింగ్ క్రూజ్ డెస్టినేషన్స్. క్రూజ్ అనేది ఏంటంటే మనకి ఒక టూరిజంని డెవలప్ చేసే విధంగా షిప్పింగ్స్ అన్నమాట. అంటే అందులో మీకు ఒక మాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, షాపింగ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, గేమ్ వచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. ఇలా మనకి తెలుసు కార్డిలియా క్రూజ్ అనేది వెళ్తుంది ముంబై నుంచి గోవా, గోవా నుంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కానీ ట్రావెల్ అవుతుంది. ఇలా టూరిజంని బూస్ట్ చేసే విధంగా అనేది ఏంటంటే ఈ క్రూజ్ డెస్టినేషన్స్ని డెవలప్ చేయడం, అలాగే ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే ఏంటంటే కొత్త లైట్ హౌసెస్ని డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా పిఎం గటి శక్తి మల్టీ మోడల్ మ్యారిటైమ్ సమ్మిట్లో భాగంగా డిస్కస్ చేశారనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే మల్టీ మోడల్ వాటర్ వే అంటే మనము నీటిపారుదలలో అంటే వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది మనం చేసుకోవడానికి మల్టిపుల్ వేస్ని మనం ఎత్తుక్కుంటూ వస్తున్నాం. అందులో లాజిస్టిక్స్ని మనం ఇంకా ఎఫిషియెంట్గా అంటే రవాణా వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళడానికి ఇంకా బెటర్మెంట్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మెగా ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తున్నారు. $1.2 ట్రిలియన్ పెట్టుబడి పెడుతూ ఒక మెగా ప్రాజెక్ట్ తీసుకొస్తూ మన ఇండియాలో ఉన్న ప్రాముఖ్యమైన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని అలాగే ఇతర వాటిని కనెక్ట్ చేస్తున్నటువంటి విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తూ ఎఫిషియెంట్గా అనేది చేస్తున్నారు అనమాట. ఇవి మాత్రమే కాకుండా ఈ గటి శక్తి డిజిటల్ పోర్టల్ అనేది కూడా తీసుకొస్తున్నారు. సో దీని ద్వారా ఏంటి మల్టిపుల్ మినిస్ట్రీస్ని కలుపుకుంటూ ఎలాగైనా సరే మన ఇండియాలో ఉంటున్న ఈ యొక్క పొటెన్షియల్ సెక్టార్ని ఈ యొక్క వాటర్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ లాజిస్టిక్స్ని బిల్డ్ చేయడానికి ఈ యొక్క గటి శక్తి డిజిటల్ పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు అనమాట. దీంతో పాటుగా మిగతా మినిస్ట్రీస్ ఉన్న వాటితో కూడా వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట, అంటే కలుపుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ సర్టీ. తర్వాత నెక్స్ట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో స్కీమ్స్లో ఏంటంటే ఉత్సవ్ పోర్టల్. అసలు ఉత్సవ్ పోర్టల్ అనేది ఏంటి? సో ముఖ్యంగా అంటే ఇండియా యొక్క పండుగల కోసం, ఈవెంట్స్ కోసం ఉత్సవం. చూడండి, మన పేరులోనే సమాధానం ఉంటుందని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఉత్సవం, సంతోషం, పండగ. అదేవిధంగానే సో చూడండి, ఉత్సవ్ పోర్టల్ ఒక ఆన్లైన్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నుంచి 2022లో తీసుకొచ్చారనమాట. ఈ డిజిటల్ పోర్టల్ అనేది చూడండి మంత్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ అంటే ఏ పండుగలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా నెలసరి స్టేట్ వైజ్ అన్నీ కూడా ఒక క్యాలెండర్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. దీని ద్వారా ఏంటంటే మన భారతదేశంలో ఉంటున్న అద్భుతమైన పండుగల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కొంతమంది కొన్ని పండుగలను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఎప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్న కాళీమాత పండుగకి వెళ్ళాలని ఉంటుంది. ఇలా కొన్ని మనకంటూ ప్రత్యేకంగా ఉంటుంది, కానీ అది ఇప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పూరం ఫెస్టివల్ కేరళలో చాలా ఫేమస్. ఇలాంటి ఫెస్టివల్స్ అంతా కూడా మనం ఒక్కసారి వెళ్ళాలి అనే ఒక కుతూహలం అనేది మనలో ఉంటుంది. కానీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ మనం పక్కన పెట్టామంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నవారు మన ఇండియన్ ఫెస్టివల్స్ కోసమే ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. అలాంటి ఆపర్చునిటీ కూడా ఏంటంటే మన ద్వారా ఏంటనేది కలిగిస్తున్నారు అనమాట. అలాగే చూడండి, పోర్టల్ ఇంక్లూడ్స్. ఈ పోర్టల్లో ఏంటంటే సోషల్ మీడియా లింక్స్ అనేది, వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కానీ, కమిటీ ఆర్గనైజేషన్ గురించి ఇతర ఇన్ఫర్మేషన్స్ ఏదైతే ట్రావెలర్స్కి ఉపయోగపడుతుందో వాటిని అద్భుతంగా అనేది ఇస్తారన్నమాట. దిస్ ఇస్ వాట్ యువర్ ఉత్సవ్ పోర్టల్. ఉత్సవ్ అర్థం చేసుకోండి, పండుగ. సో ఆ విధంగానే మీరు చక్కగా ఒక గవర్నమెంట్ స్కీమ్స్ నేర్చుకున్నప్పుడు వెరీ 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 ఈజీగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరమే లేదండి. క్లాసెస్లో సింపుల్గా మనము నేర్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే భవిష్య. సో ఏం గురించి తెలుసుకున్నాం? భవిష్య పోర్టల్ గురించి తెలుసుకున్నాం. భవిష్య పోర్టల్ అనేది ఒక రకంగా తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెన్షన్ సేవా పోర్టల్ అని అంటారు. ముఖ్యంగా ఏంటంటే
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకురాబడిన ఒక పోర్టలే భవిష్య పోర్టల్ అనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్ తరపు నుంచి నడిపిస్తూ ఉన్నారు. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క పెన్షనర్స్ గురించి వాటి గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరి యొక్క ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏంటంటే ఒక చోట తీసుకొస్తారనమాట. దీని తరపు నుంచి కూడా ఏంటంటే ఇతర గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా కలుపుకుంటూ భవిష్య అనేది అంటే ఒక పెన్షన్ పోర్టల్ ద్వారా ఏంటంటే పెన్షనర్ అందరికీ కూడా అంటే తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయడం. ఎందుకంటే పెన్షనర్స్ అనే వాళ్ళు అంటే వాళ్ళకు డబ్బులు రావడం కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా అంటే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక రిసోర్సెస్ అనేది ఉండాలి. సో దానికోసం వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఒక చోట దొరికే విధంగా అందిస్తూ, అలాగే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అంతా కూడా సింగిల్ లాగిన్ అంటే పాపం చాలా వరకు దేశం కోసం సేవలు చేసింది, కష్టపడి పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళని తిప్పించకూడదు. అదే ఒక ఉద్దేశంగా పెట్టుకుంటూ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింగిల్ సోర్స్లో తగినటువంటి ఒక లాగిన్ చేస్తే చాలు అనే విధంగా అనేది చక్కగా అనేది అందిస్తున్నారనమాట. తర్వాత ముఖ్యంగా ఇంతకుముందు దీనికోసం చాలా డిఫరెంట్ పోర్టల్స్ ఉండేవి. అలా డిఫరెంట్ పోర్టల్స్ వాళ్ళు తిరగకూడదు అనే విధంగా సింగిల్ పోర్టల్గా తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిపెన్ గ్రామ్స్ కానీ, అనుభవ్ కానీ, అనుదాన్ కానీ, సంకల్ప్ కానీ, పెన్షన్ డాష్బోర్డ్ కానీ ఇలా మల్టిపుల్ రిసోర్సెస్ అనేది ఉండేది. సో ఇవన్నీ కాకుండా అన్నిటినీ కలిపి ఇప్పుడు గవర్నమెంట్ అంటే భవిష్య, సో ఇక్కడ భవిష్య అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ కలిపేసి ఒక సింగిల్ లాగిన్ ఉంటే చాలు మీకు అన్నీ అక్కడే దొరుకుతుంది అనే విధంగా చక్కగా అనేది తీసుకొస్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విషన్ ఇండియా 2047. ఏంటి మనము 2047 కంతా కూడా 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 100 ఇయర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మనం ఏమి సాధించాం? సో దానికోసం ఏంటంటే ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్లాన్ ఏంటంటే మనం ఎలాగో స్వతంత్రం వచ్చి సుమారుగా 100 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసేలోగా మనము ఆర్థికంగా మనము ముందుకు కొనసాగున్నాం అనే దాన్ని చక్కగా చెప్పే విధంగా, అలాగే దానికోసం మనకి సో పుట్టింగ్ ఎ గుడ్ పాత్ ఫర్ అవర్ గ్రేటర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అదే విషన్ ఇండియా 2047. అందులో ముఖ్యంగా అంటే మన ఇండియా వరల్డ్ టాప్ 3 ఎకనామీస్లో ఒకటి అవ్వడానికి అనేది ప్లాన్ చేస్తున్నాం. నిన్న మొన్న కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ నేను చూశాను. ఏంటంటే జపాన్ వచ్చేసి రిసెషన్లోకి వెళ్తుంది, యూకే రిసెషన్లోకి వెళ్తుంది. ఎకనామిక్ ట్రాన్స్మిషన్లో ఎన్నో కంట్రీస్ అనేది ది ఆర్ గెటింగ్ ఇన్ టు ద రిసెషన్ డౌన్ఫాల్. బట్ ఇండియా ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకంటే మన ఇండియన్స్ యొక్క స్ట్రెంగ్త్, అలాగే మన యొక్క సో కాల్డ్ కోఆర్డినేషన్, మన యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ ప్రతి ఒక్కటి కూడా మన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంతా కూడా ఒక రీజనే వై ఇండియా ఈజ్ స్టిల్ స్టేబుల్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే డెవలప్డ్ నేషన్స్ బై 2047 అంటే ఏంటి, మనము ఇంకా 2047 అంతా కూడా డెవలప్డ్ నేషన్ లిస్ట్లో మనం రావాలి. టాప్ 3 ఎకనామీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకనామీస్లో మనం కూడా ఉండాలి అనే విధంగా. దానికోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానికోసం ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ అనేది వేసుకొస్తూ వచ్చారు. దానికోసం ఏంటంటే వీ నీడ్ టు వర్కింగ్. సో అంటే మన ఇండియా యొక్క ఫోకస్ అనేది మార్చాలి. సో అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగినటువంటి విధంగా మనం మార్చుకుంటూ స్టాండర్డ్ తీసుకొస్తూ అగ్రికల్చర్, కామర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, అర్బన్ సెక్యూరిటీ, డిఫెన్స్, టెక్నాలజీ, గవర్నెన్స్ ప్రతి ఒక్క అంశాల మీద కూడా ఫోకస్ చేస్తూ కొన్ని అంబిషనల్ టార్గెట్స్ పెడుతూ తీసుకొచ్చింది ఈ యొక్క విషన్ ఇండియా 2047 అనే ఒక మన ప్లాన్ అన్నమాట. తర్వాత ఇండియాని 2047 అంతా కూడా డెవలప్డ్ కంట్రీగా మార్చడం కోసం మనం తీసుకొచ్చిన ప్లాన్స్ని మనం విషన్ ఇండియా 2047గా చెప్తున్నాం అనమాట. తర్వాత చూడండి పిఎం డివైన్ స్కీమ్. సో పిఎం డివైన్ స్కీమ్ అనేది నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ కోసం తీసుకురాబడింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు చూడండి బేసిక్ మినిమం సర్వీసెస్ షార్ట్ ఫాల్స్. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని రీజియన్స్లో కూడా ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో వచ్చేసి చాలా వరకు వెనకబడిపోయి ఉన్నారు. గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్ కానీ గవర్నమెంట్ అందిస్తున్న ఫెసిలిటీస్ కానీ అవి కూడా రీచ్ కాలేని పరిస్థితిలో కూడా ఉంటారనమాట. సో ఈ యొక్క పిఎం డివైన్ స్కీమ్ అనేది ముఖ్యంగా అంటే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో డివైన్ అంటే ఏంటి, సో డెవలప్మెంట్ ఇనిషియేటివ్, డిఈవి అంటే డెవలప్మెంట్, ఐ అంటే ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న బేసిక్ మినిమం సర్వీసెస్ షార్ట్ ఫాల్, ఎక్కడైతే బేసిక్ సర్వీసెస్ వాళ్ళకి అందకుండా బ్యాక్లాగ్స్ ఉంటుంటాయో వాటిని సక్రమంగా వాళ్ళకి ఆ డెవలప్మెంట్ గ్యాప్స్ లేకుండా అందించడం కోసం అనేసి తీసుకొచ్చారనమాట. సో దీని ద్వారా ఏంటంటే సో చూడండి యూనియన్ బడ్జెట్ 2022-2023లోనే ఈ యొక్క పిఎం డివైన్ స్కీమ్ అనేది అనౌన్స్ చేశారనమాట. దాని ద్వారా సుమారుగా 6,600 crores అనేది వాళ్ళకి కేటాయించి సో ఇక నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చారనమాట. అలాగే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సపరేట్గా ఉంది. వాళ్ళకి ఏంటంటే కొన్ని టైం ఇచ్చారు, అంటే ఒక 3 years కాలంకి ఏంటంటే ఈ ఫండ్ని
పెట్టుబడి పెట్టి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా మనము వాళ్ళ కోసం డెవలప్ చేయాలి అనేది చక్కగా అనేది చెబుతున్నారు అనమాట. దాన్నే పిఎం డివైన్ స్కీమ్ అని అంటాం. సో నెక్స్ట్ మనం చూడబోయే స్కీమ్ ఏంటంటే చూడండి, సంభవ్ అనేది అంటే వెనకబడిన వర్గాలు, ఐసోలేటెడ్ కమ్యూనిటీ, అంటే చాలా వరకు అంటే కేర్ లేని వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెటర్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళ లైవ్లీహుడ్ బెటర్ అవ్వడం కోసం తీసుకొచ్చిన ఒక మిషనే సంభవ్ అనమాట. ఇది ముఖ్యంగా అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని, ఐసోలేటెడ్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయడం, వాళ్ళకు కూడా ఏంటంటే తగినట్టు సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ కానీ, అవకాశాలు కానీ, ఆపర్చునిటీస్ కానీ అన్నిటినీ అందిస్తూ ఏంటంటే వారి యొక్క ఫుల్ పొటెన్షియల్ని, వారి యొక్క ఫుల్ టాలెంట్ని అచీవ్ చేసుకోవడానికి కావాల్సిన ఒక స్కీమే సంభవ్ అనమాట. సో ఇది ఏంటంటే టార్గెట్ చేస్తూ కొన్ని వెనకబడిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఏంటంటే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని వాళ్ళకి అందించే విధంగా, అలాగే ఏంటంటే వీళ్ళు పైలట్ ప్రోగ్రామ్ లాగా, ఈ సంభవ్ అనేది ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా కొన్ని ప్రాంతాల్లో తీసుకొచ్చారు. అందులో ఏంటి 15 బేసిక్ సర్వీసెస్ అనేది 75 గ్రామాలను సెలెక్ట్ చేశారు. ఎక్కడంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో ఎక్కడైతే ఎక్కువగా పేదరికం ఉంది, వెనకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నారు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఈ స్కీమ్స్ అంతా కూడా అందిస్తున్నారనమాట. అలాగే నేషనల్ మల్టీ మోడల్ డెవలప్మెంట్ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఎలా ఈ యొక్క విలేజెస్ని ఐడెంటిఫై చేస్తారంటే నేషనల్లో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే పవర్టీ అనేది ఒక అంశం మీద కాదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫుడ్ బేసిస్ మీదో, లేదంటే ప్రైస్ బేసిస్ మీదో, లేదంటే ఇన్కమ్ బేసిస్ మీదో, ఇలా కాకుండా మల్టీ మోడల్ అనేది ఏంటంటే న్యూట్రిషన్స్ బేసిస్ కానీ, ఇతర బేసిస్ కానీ అన్నీ తీసుకుంటూ వాళ్ళు అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది చదువుతారు. అలాంటి ఇండెక్స్ని బట్టి ఏ డిస్ట్రిక్ట్స్ అయితే వెనకబడి ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్లకు ఏంటంటే అన్ని గవర్నమెంట్ సదుపాయాలను అందిస్తూ, వాళ్ళని ఎంపవర్ చేస్తూ, వాళ్ళకి అవకాశాలు ఇస్తూ, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తూ వెల్బీయింగ్ చూడడమే సంభవ్ అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే సో వాళ్ళు ముఖ్యంగా 20 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ముఖ్యమైన 12 స్కీమ్స్, పలు మినిస్ట్రీస్ అన్నిటిని కలుపుకొని ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి చేరే విధంగా అనేది ప్రయత్నం చేస్తున్నారన్నమాట. దట్ ఈస్ వాట్ సంభవ్. నెక్స్ట్ సో చూడండి, ఎంపీ ల్యాడ్ స్కీమ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో ఇది ఏంటంటే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, సో ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఎంపీలు ఉంటారు కదా ఒక ప్రాంతానికి, ఆ ఎంపీలు వచ్చేసి కొన్ని అంటే వాళ్ళకు ఉంటున్న కొన్ని లోకల్ ఏరియాస్లో వచ్చేసి డెవలప్మెంట్ చేయడం కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఫండ్స్ అనేది వస్తుంది అనమాట. అదే మనం ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటాం. 1993లో ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో వచ్చేసి డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి వాళ్ళు డబ్బులు అనేది కేటాయించవచ్చు అనమాట. సో దీనికోసం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎంపీకి వచ్చేసి 5 కోట్లు 5 crores అనేది వస్తుందన్నమాట. అందులో 15% వచ్చేసి ఇన్ ఎస్సీ కమ్యూనిటీ ఉంటున్న వారికి, 7.5% ఎస్టీ కమ్యూనిటీ ఉంటున్న పాపులేషన్స్ ఉన్న ప్రాంతానికి కేటాయించడానికో లేదంటే వాళ్ళని మెరుగుపరచడానికో ఆ డబ్బుల్ని ఉపయోగించారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంపీ ఫండ్ల నుంచి మా ఊరికి రోడ్లు వేశారు. ఇవి మీరు సాధారణంగా గ్రామ స్థాయిలో ఉంటున్నా కానీ మీరు ఇవి సాధారణంగా వినొచ్చు, మీరు వినుంటారు కూడా. అక్కడ ఏంటంటే ఎంపీ ఫండ్ అంటే ఇదే ఎంపీ ల్యాడ్ స్కీమ్, ఎంపీ ల్యాడ్స్ ఫండ్ నుంచి అనమాట. సో ఇందులో ఏంటంటే ఎలిజిబుల్ ఎంపీస్ అండ్ స్కోప్ ఆఫర్. సో ఇక్కడ చూడండి, ఎంపీస్ అనేవాళ్ళు అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో. సో చూడండి ఏ కాన్స్టిట్యుయెన్సీ, చాలా జాగ్రత్త, కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతంలో నుంచి ఓటేసుకుని గెలిచి వచ్చారో ఆ ప్రాంతానికి వచ్చేసి వాళ్ళు మనీ అనేది అలొకేట్ చేయాలి. విత్ ఇన్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్ మాత్రం, పక్క కాన్స్టిట్యుయెన్సీస్ కాదు. అలాగే రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళంటే వర్క్స్ విత్ ఇన్ దేర్ స్టేట్ ఆఫ్ ఎలక్షన్. ఏ స్టేట్ నుంచి నామినేట్ అయ్యి వచ్చుంటారో ఎవరు రాజ్యసభ మెంబర్స్ వాళ్ళకి ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఆ స్టేట్కి అనేసి వాళ్ళు ఆ డబ్బులు అనేది కేటాయించవచ్చు అనమాట. కాకపోతే నామినేటెడ్ మెంబర్స్, ఇక్కడ ఎంపీ అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, అది లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఉండొచ్చు. లోక్సభ ఎంపీ అనేది ప్రజలు డైరెక్ట్గా ఓటేసి లోక్సభకు పంపిస్తారు. సో ఓటేసినప్పుడు వాళ్ళకంటూ ఒక కాన్స్టిట్యుయెన్సీస్లో గెలిచుంటారు కదా, ఆ కాన్స్టిట్యుయెన్సీ వరకు మాత్రమే ఖర్చు పెడతారు. అదే రాజ్యసభ అనేది ఏంటి, స్టేట్ నుంచి ఎలక్ట్ అవుతారు. ఈ స్టేట్కి ఎంపీస్, సో వాళ్ళంతా కూడా నామినేట్ అయ్యి అక్కడికి అదే ఎలక్ట్ అయ్యి పంపిస్తారు. అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎలక్ట్ చేసేదే రాజ్యసభ. ఇప్పుడు రాజ్యసభ వచ్చేసి స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి స్టేట్లో ఎక్కడైనా కానీ వర్క్ చేయొచ్చు. మరి నామినేటెడ్ మెంబర్స్ వచ్చేసి స్పెషల్ టాలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించి వాళ్ళ కోసం ఏంటంటే నామినేట్ అనేది చేస్తారనమాట. స్పెషల్ ఎబిలిటీస్ని బట్టి స్పెషల్ సేవలను గుర్తిస్తూ. అలాంటప్పుడు ఏంటంటే దే ఆర్ రిప్రజెంటెడ్ అన్నప్పుడు వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా కానీ ఈ ఎంపీ ల్యాడ్స్ ఫండ్ అని ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే టెండూల్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు హీ హ్యాడ్ యూజ్ హిస్ ఫండ్ టు డెవలప్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ ఏపీ అనమాట. ఇలాంటివి సో ఎక్కడో నుంచి ఎలక్ట్ అయినా కానీ, ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో వెనకబడి ఉన్నా కానీ వాళ్లకు సాయం అందించడానికి దే కెన్ పుట్ దే ఎఫర్ట్స్ అనమాట. ఇది
సో అలాంటి ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకురావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను, రోడ్లు, ఏదైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటళ్ళు, స్కూల్స్ అన్నిటికీ కూడా ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, ఎడ్యుకేషన్ ఏవైనా కానీ వీటి మీద కావాల్సిన అవసరాలను వాళ్ళు తీరుస్తూ ఈ ఫండ్ అనేది అలొకేట్ చేయొచ్చు. కాకపోతే తాత్కాలికంగా తీసుకున్నాము అంటే కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ రావడం వల్ల ఆ ఫండ్స్ మనకి చాలా సరిపోవట్లేదు కాబట్టి తాత్కాలికంగా వచ్చేసి సో ఈ ఫండ్స్ అనేది ఏంటంటే ఆపివేస్తున్నారు, టెంపరీగా సస్పెండ్ చేశారు. అలాగే రీసెంట్గా ఏంటంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్ యూస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ అండ్ ఎంపీలాక్స్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ అండ్ రిక్వైర్డ్ టు రెమిట్ దిస్ ఎర్నింగ్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఇండియా. సో అంటే ఏంటంటే దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అని ఇవన్నీ కూడా ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ అన్నీ కూడా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఆ ఫండ్కి అనేది మనము అలొకేట్ చేయాలనేది చెప్పారు. అంటే దాంట్లో జరిగిన కొన్ని చేంజెస్. సో ఇది ఎంపీలాట్ స్కీము తాత్కాలికంగా కోవిడ్ వల్ల దాన్ని అంటే డిస్కంటిన్యూ అనేది చేశారనమాట. తర్వాత గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం తెలుసుకునేది అంటే అసలు గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్ అనేది ఏంటి, ముఖ్యంగా ఏంటంటే మానవత్వాన్ని స్థాపించే విధంగా, అంటే మానవత్వాన్ని మనం తెలిపే విధంగా, అది కూడా ఏంటి యోగా ద్వారా. సో గ్లోబల్ యోగా ఇనిషియేటివ్ ఫర్ హ్యుమానిటీ, మానవత్వం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్గా చెప్పచ్చు. దట్ ఈస్ వాట్ గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇంటర్నేషనల్ యోగా డే 2022లో తీసుకొచ్చారు యోగా ఫర్ హ్యుమానిటీ అనమాట. ఇది ముఖ్యంగా 79 దేశాలను కలుపుకుంటూ ఇనిషియేటివ్ అనేది నడిపిస్తూ వచ్చారు. అలాగే ఇందులో వన్ సన్ వన్ ఎర్త్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే వేరియస్ కంట్రీస్ నుంచి పలు దేశాల నుంచి వస్తున్న అందరినీ కూడా కలుపుకుంటూ సూర్య నమస్కారాలను చేపించారు. సో ఫిజీలో ఇది స్టార్ట్ అయిందనమాట. అలాగే గ్లోబల్ యోగా పర్ఫార్మెన్సెస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే డిఫరెంట్ టైమ్ జోన్స్లో యోగా అనేది పర్ఫామ్ చేస్తూ ఆ యోగా ద్వారా ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మనము అన్నిటికన్నా మించింది ఏంటంటే మానవత్వాన్ని మనం ముందుంచాలనే విధంగా అనేది చక్కగా అనేది చెప్పారు. దిస్ ఇస్ వాట్. నెక్స్ట్ పిఎం విశ్వకర్మణ కౌశల్ సమ్మాన్. సో ఇది ముఖ్యంగా విశ్వకర్మణ అంటే ఏంటంటే చూడండి ట్రెడిషనల్ ఆర్టిసన్స్ కానీ క్రాఫ్ట్స్ పర్సన్స్, అంటే పారంపర్యంగా ఒక టాలెంట్, ఒక ఆర్టిసన్స్, ఆర్ట్ వర్క్, క్రాఫ్ట్స్మెన్షిప్ ఇవి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనము మంచి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళను ఏంటంటే మనం గుర్తించి వాళ్ళ క్వాలిటీని, వాళ్ళ ఆ ప్రోడక్ట్ని మార్కెట్ కలిగిస్తూ వాళ్ళ బెటర్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమే విశ్వకర్మణ. సో ఈ విశ్వం అనేది దీని ద్వారా ఎంత అద్భుతంగా ఉందంటే ఎందుకండి ఆర్టిసన్స్ వల్ల. మనం వాడుతున్న ఒక గ్లాస్ తీసుకొని మట్టితో తయారు చేశారు, అవునా కదండి. సో ఇప్పుడు ఏంటంటే స్టీల్స్లో వస్తుంది. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆర్టిసన్స్ అనేవాళ్ళంటే ఆర్ట్ వాళ్ళ వలన ఏంటంటే చాలా విషయాలు మనకి ఈరోజు ప్రతి ఒక్కటి విశ్వమే అంత అద్భుతంగా ఉంది. సో విశ్వకర్మ కోసం పనిచేసిన వాళ్ళు మనం ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్మెన్స్ అంటాం. విశ్వకర్మణ ఇప్పుడు చెప్పొచ్చు విశ్వకర్మణ కౌశల్ అంటే ఏంటి, విశ్వకర్మణ ప్రపంచం కోసమే వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళ బాగు కోసం తీసుకొచ్చిన స్కీమే ఇది. సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ట్రెడిషనల్గా అంటే పారంపర్య ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా క్వాలిటీని, స్కేల్ని, అలాగే రీచ్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్, వాళ్ళ ఉత్పత్తి ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి కదా, అలా వాళ్ళను అన్ని మార్కెట్లో కూడా సెల్ చేసుకునేసి ఒక ప్రాఫిటబుల్ వేలో లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి, వాళ్ళు సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి వాళ్ళు బెటర్మెంట్ కోసం తీసుకొస్తున్నాం. ఈ పిఎం వికాస్ స్కీమ్లో ఏమేమి ఉంటుంటే ఆర్థిక సాయం. సో ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం, అలాగే వాళ్ళ స్కిల్ని వాళ్ళకి మనము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. మోడర్న్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎలాగా, అలాగే ఎలాగైతే మనం ఎకో ఫ్రెండ్లీగా మారుతున్నాం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎలాగా, వాళ్ళ ప్రత్యేకమైన బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడం ఎలాగా, ప్రపంచ స్థాయిలో ఉంటున్న మార్కెట్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, డిజిటల్ పేమెంట్స్, సోషల్ సెక్యూరిటీ ఇలాంటి పలు అంశాల మీద వాళ్ళు చక్కగా తీసుకునేసి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో పాటుగా ఈ యొక్క ఎంఎస్ఎంఈ వాల్యూ చైన్తో పాటుగా వీళ్ళ ప్రొడక్ట్స్ని కూడా కలుపుకుంటూ రెండింటిని కూడా అద్భుతంగా డెవలప్ చేయాలనేదే పిఎం వికాస్ యోజన, పిఎం విశ్వకర్మణ సమ్మాన్. సో ముఖ్యంగా అంటే విశ్వకర్మణ కౌశల్ సమ్మాన్. సో ఇది ఇక్కడ ఉంటున్న స్కీమ్ అనమాట. చాలా చక్కగా నీట్గా సింపుల్గా తెలుసుకున్నాం. ఎప్పుడైనా ఒక స్కీమ్ గురించి అంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే చూడండి మనం నేర్చుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ గుర్తుపెట్టుకోలేం, ఇది నిజం. ఏదో ఒకరో ఇద్దరు బట్టి పట్టే స్టూడెంట్స్ ఉంటారు, కొద్దిగా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటారు, మిగతా వాళ్ళకంతా పరిస్థితి ఎలా ఉంటుంటే పట్టి పడ్డం అనేది ఇంపాసిబుల్ టాస్క్. కాకపోతే ఏంటంటే ఎక్కువ చదివేసి చేసి ఉన్నది మర్చిపోతూ ఉంటారు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే సింపుల్ విషయాలు ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది ఇంకా ఎలాబొరేట్గా అనేది అర్థమవుతుంది అనమాట. తర్వాత ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఇది ముఖ్యంగా ఏంటంటే చూడండి చాలా వరకు మనము ఎక్స్పెక్ట్ చేయం. క్లీన్ ప్లాంట్ అంటే ఏది, మనము జనరల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమనుకుంటారు, హీ విల్ గో అండ్ థింక్ యాజ్ ఏదో స్వచ్ఛ భారత్ అలా అనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్ అంటే
పండ్లు ఇచ్చే చెట్లు క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మామిడి తోపులు ఇవన్నీ పండ్లు ఇచ్చే క్రాప్స్ కదండి, వాటిని పెంపొందించడానికి రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2023-2024లో తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నారు. ఇందులో 10 క్లీన్ ప్లాంట్ సెంటర్స్ అనేది స్థాపిస్తున్నారు. దీని ద్వారా వాళ్ళ యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ అంటే మన ఇండియాలో ఫ్రూట్ క్రాప్స్ని అత్యధికంగా పండించడానికి. అందులో యాపిల్, వాల్నట్, ఆల్మండ్, గ్రేప్స్, మ్యాంగో అండ్ పోమోగ్రానైట్ ఇవన్నీ కూడా వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా అనేది డెవలప్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు అనేది తీసుకొస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ సెంటర్స్ ద్వారా, ఈ క్లీన్ ప్లాంట్ సెంటర్స్ ద్వారా ఏంటంటే ఈ క్రాప్స్ ఏవైతే మనం ఉత్పత్తిని పెంచాలంటే వాటికి వస్తున్న జబ్బులను మనం పరిష్కరించాలన్నమాట. సో దానికోసం ఏంటంటే ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్కి వస్తున్న డిసీజెస్ని ముందుగానే కనుక్కొని దానికి తగినటువంటి సొల్యూషన్స్ ఇస్తూ, అలాగే ఏంటంటే మల్టిప్లికేషన్ అంటే ప్లాంట్ మల్టిప్లికేషన్ అంటే ఈ ప్లాంటింగ్ అనేది ఇంకా ఎక్కువ చేయడం ఎలాగా అనేది వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇది ఏంటంటే ఇండివిజువల్గా ఎవరు చేయరండి, కొలాబరేషన్ అంటే ప్రైవేటు, గవర్నమెంటు, అకాడమిషియన్ వీళ్ళందరూ కూడా కొలాబరేటెడ్గానే ఎప్పుడైనా రన్ అవుతారు. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేసి సెవరల్ ఆర్గనైజేషన్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుంటూ ప్రైవేట్ సెక్టార్ని, అలాగే నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళతో కొలాబరేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఈ ఇనిషియేటివ్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ ప్లాంటింగ్ ఏదైతే ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటాయో వాటిలో ముందుగా జబ్బులు ఏవి రాకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా వాటిని టేక్ కేర్ చేయడానికి తీసుకొస్తున్నామట. సో ఇది ఏంటంటే ప్లాంట్ ఇంప్రూవ్ ద ప్లాంట్స్ ఫ్రమ్ 2 years to 6 months అంటే వాటి యొక్క ఉత్పత్తిని కూడా పెంచడానికి కావాల్సిన టెక్నాలజీస్ అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క ఫ్రూట్ క్రాప్స్ని మనం పెంపొందించడానికి, ఎఫెక్టివ్గా చేయడానికి ఏ ఛాలెంజెస్ ఉంటాయో అన్ని ఛాలెంజెస్ని సాల్వ్ చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ ఇట్ బెటర్ అనమాట. నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ అనమాట. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. దీని గురించి నేను ఇండియన్ సొసైటీ క్లాస్ చెప్తున్నప్పుడు చాలా వరకు క్లియర్గా చెప్పాను. సో దాన్ని ఆ పీవీటీజీస్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలా వరకు వెనకబడిపోయి, వల్నరబుల్ అంటే ఏంటి, చాలా వరకు తక్కువ జనాభాతో వాళ్ళకంటూ ప్రత్యేకమైన క్వాలిటీస్తో ఉంటున్న వాళ్ళని మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. దీన్ని ప్రత్యేకంగా మన గవర్నమెంట్ అనేది కేటాయించి ఉంటుంది అనమాట. వాళ్ళకు సరైన సదుపాయాలు అనేది అందుండదు, అవన్నీ కూడా అందిస్తామనే విధంగానే ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ అనేది తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు అంటే ఈ ట్రైబల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బేసిక్ ఫెసిలిటీస్, హౌసింగ్, క్లీనింగ్ వాటర్, శానిటేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, రోడ్డు, టెలికాం సెక్టర్, బతుకు తెరువు చూపించడం, లైవ్లీహుడ్ చూపించడం అవన్నీ కూడా వాళ్ళు తీసుకొస్తున్నమాట. దీనికోసం ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్గా ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే విధంగా బడ్జెట్ నుంచి కూడా 15,000 crores అనేది కేటాయించి ఎలాగైనా కానీ నెక్స్ట్ రానున్న 3 సంవత్సరాల్లో డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే చూడండి, దీని ద్వారా అంటే 75 పీవీటీజీ ట్రైబ్స్ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో 18 రాష్ట్రాల్లోనూ యూనియన్ టెరిటరీస్లోనూ ఉన్నాయి, వాటిని గుర్తించి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఈ అమౌంట్ అనేది కేటాయిస్తారనమాట. సో దిస్ ఇస్ వాట్ ద మిషన్. తర్వాత గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఏంటంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడానికి, క్లైమేట్ పట్ల మనము తగినటువంటి యాక్షన్ తీసుకోవడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ గ్రీన్ క్రెడిట్. క్రెడిట్ అంటే ఏంటి, మన క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, మీరు అక్కడ కట్టలేదు డబ్బులు, కానీ మీ దగ్గర క్రెడిట్ ఉంది అంటే ఎక్స్ట్రాగా అనేది మీకోసం డబ్బులు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు, దాన్ని మీరు ఖర్చు పెట్టి తర్వాత మీరు కట్టుకోగలరు. సో ఇక్కడ ఏంటంటే క్రెడిట్ అంటే ఏంటంటే మీకు అదనంగా ఇచ్చేదాన్ని క్రెడిట్ అంటాం. సో ఇక్కడ క్రెడిట్ చూడండి, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇండివిజువల్కి, సామాన్యులు కానీ, కంపెనీలు కానీ, లోకల్ బాడీస్ కానీ అన్నిటికీ కూడా ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక గ్రామం ఉందనుకోండి, మొత్తం ప్లాస్టిక్ ఏవి లేకుండా గ్రీన్ విలేజ్గా ఉందనుకోండి, ఆ విలేజ్కి వచ్చేసి గ్రీన్ క్రెడిట్ రూపంలో ఇస్తారనమాట. అంటే అదనంగా డబ్బు లేదంటే వాల్యూను ఇస్తూ ఉంటారు. అదేవిధంగా దీన్ని ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ ఎక్కువ ఇచ్చామంటే వాళ్ళు ఈ యొక్క గ్రీన్ ప్రాక్టీసెస్ ఏవైతే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో హోరాహోరీగా పోటీ పడుతూ ఒకరికొకరు ఆ పనుల మీద ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. సో ఈ యొక్క సస్టైనబుల్ పద్ధతులను అమలుపరచడానికి, వాటిని అడాప్ట్ చేసుకోవడానికి, క్లైమేట్ పట్ల మనము చాలా జాగ్రత్త వహించడానికి కోసం ఏంటంటే ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఇది అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొస్తున్నారు. మొత్తానికి క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవడం కోసం మనం ఏంటంటే, అలాగే ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం, మన సృష్టిని కాపాడడం కోసం మనం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. దీని ద్వారా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తున్న ఏదైనా కానీ కంపెనీ అయినా, ఇండివిజువల్ అయినా, ఎవరికైనా కానీ గవర్నమెంట్ వచ్చేసి క్రెడిట్ కానీ, గుర్తింపు కానీ ఇవన్నీ కూడా ఇస్తుంది. దట్ ఈస్ వాట్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. తర్వాత పిఎం ప్రాణం. సో చూడండి, మనం ప్రాణంతో బతుకున్నామంటే మనం తినే ఫుడ్ అన్నీ కూడా కారణం. అంటే చెట్లు ఇవన్నీ బతుకున్నాయి కాబట్టి మనుషులు బతుకున్నారు, మృగాలు బతుకున్నాయి. సో అలాగే ఏంటంటే మనము ఈ భూమికి, ఆ చెట్లకు మనం ఏంటంటే ఆ చెట్లన్నీ బతకాలంటే మనకు భూమి కావాలి. ఆ భూమి అనేది ఏంటి, మనము ఎక్కువగా మినరల్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ వేసేసి మొత్తం నాశనం చేసామంటే చెట్లు రావు, పంట రాదు, అప్పుడు మనం ఎక్కడ బతుకుతాం? సో ప్రాణం ఉండదు కదా. సో అంటే భూమికి ప్రాణం పోసే స్కీమే ఈ పిఎం ప్రాణం స్కీమ్.
సో ఇందులో ఏంటంటే సస్టైనబుల్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. సో మనము ఏదైతే మనకి సద్గురు గారు కూడా సేవ్ సాయిల్ ఛానల్ బాగా ప్రమోట్ చేశారు కదా. సో దీని ద్వారా ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్కి వచ్చేసి ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ అని చెప్పడం. ముఖ్యంగా ఏంటంటే కెమికల్స్ కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, లేదంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం. ఎందుకంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని మనము ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా తీసుకోవడానికి ఈ యొక్క ప్రాణం స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో దీని ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ని బూస్ట్ చేయడం, బయో ఫార్మింగ్ని బూస్ట్ చేయడం, అలాగే నానో ఫెర్టిలైజర్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వడం, నేచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి మనము నాంది పలకడం అనమాట. ఇదే ప్రాణం, భూమికి ప్రాణం పోసే స్కీమే పిఎం ప్రాణం స్కీమ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఫెర్టిలైజర్ సబ్సిడీ అనేది ఇస్తారు. సుమారుగా ఏంటంటే యూనియన్ టెరిటరీ స్టేట్స్ అంతా కూడా 50% దాకా ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తూ, అలాగే ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఉపయోగాన్ని తగ్గించడానికి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఈ స్కీమ్ అని 2023 నుంచి 2026 వరకు రన్ అవుతుంది. మొత్తానికి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ తరపు నుంచి కూడా ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం, భూమిని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా తీసుకురావడం కోసం ముఖ్యమైన ఉద్దేశంగా తీసుకొచ్చారనమాట. దట్ ఈస్ వాట్. తర్వాత అమృత్ ధారోహర్ స్కీమ్. సో అమృత్ ధారోహర్ స్కీమ్ అంటే మనకి వెట్లాండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అనమాట. ఎందుకంటే ది ఆర్ అంటే ఒక ట్రాన్సిషన్ జోన్ అంటాం. చాలా వరకు అంటే వైడ్ వెరైటీ ఆఫ్ బయోడైవర్సిటీ కానీ, ప్లాంట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ అన్నీ జీవించే ఒక ప్రాంతమే వెట్లాండ్స్. ఈ మధ్యకాలంలో ఏంటంటే అగ్రికల్చర్ కోసం, ప్యాడీ ఫీల్డ్స్ కోసం, డెవలప్మెంట్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఫ్లడ్స్ వచ్చింది, పల్లికరణై అనేది ఒక వెట్లాండ్ అనమాట. దాన్ని చాలా వరకు ఆక్రమణ చేసి బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని నాశనం చేశారు. సో దానివల్ల వరద వస్తే ఎక్కడికి వస్తుంది, ఇళ్ళలోకి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్. సో వెట్లాండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ నేషన్. సో అలాంటి ముఖ్యమైన వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే ఎక్కడైతే వైడ్ వెరైటీ ఆఫ్ గ్రీనరీ కానీ, వైడ్ వెరైటీ ఆఫ్ అనిమల్స్ కానీ అన్నీ ఉందంటే అవి కార్బన్ స్టాక్ అనమాట. ఎక్కువ కార్బన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ టూరిజం ప్రమోషన్కి ఫేమస్ అనమాట. అలాగే మనకి లోకల్ కమ్యూనిటీస్కి అది ఇన్కమ్ జనరేటివ్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రముఖమైన వెట్లాండ్స్ అనేది నశించిపోకుండా మనం సంరక్షించుకుంటూ రావాలి. దానికోసం తీసుకొచ్చింది అమృత్ ధారోహర్ స్కీమ్ అనమాట. సో ఇక్కడ దట్ ఈస్ ఇట్. సో వెట్ అంటే నీరు, దారోహర్ దాహం అని గుర్తుపెట్టుకుందాం. దారోహర్. సో ఇప్పుడు ఏంటంటే వెట్ అంటే వాటర్ కదా, వాటర్ దాహాన్ని తీరుస్తుంది. సో దారోహర్ అనేది వెట్ ల్యాండ్స్ కోసం. అలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో ఫ్లోలో చెప్తున్నాను, బట్ దట్ విల్ హెల్ప్ యూ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, సస్టైనబుల్ ఎకోసిస్టమ్. ముఖ్యంగా ఏంటంటే మనము గ్రీన్ గ్రోత్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే అమృత్ ధారోహర్. ఇక రానున్న నెక్స్ట్ 3 yearsలో మన వెట్లాండ్స్ని మనం సంరక్షించుకోవాలి. ఎలాగైనా సరే వాటిని చక్కగా కాపాడుకుంటూ రావాలనేదే ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది ముఖ్యంగా అంటే చూడండి, సేవింగ్ సర్టిఫికేట్. సేవింగ్స్ అనేది ఏంటి? పెట్టుబడి. ఉమెన్ సేవింగ్ పెంచడానికి, అలాగే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని పెంపొందించడానికి తీసుకొచ్చిందే ఈ యొక్క స్కీమ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది ఏంటంటే 1 time స్మాల్ సేవింగ్ స్కీమ్ అనమాట. ముఖ్యంగా అమ్మాయిల కోసం, గర్ల్స్ అండ్ ఉమెన్ కోసం వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి. అలాగే దానికోసం ఇన్వెస్ట్మెంట్ రేట్ అండ్ డిపాజిట్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిపాజిట్ ఫెసిలిటీస్ అప్ టు 2 lakhs విత్ ఎ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7.5 అండ్ ఎ పార్షియల్ విత్డ్రావల్ ఆప్షన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 2 lakhs దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎఫ్డి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో వాళ్ళు వేసుకోవచ్చు 7.5 దాకా. అలాగే పార్షియల్గా కొంత అమౌంట్ అనేది వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం అనేది ఇస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ అమౌంట్ అంతా కూడా ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 1/4 ఆఫ్ ఏ ఇయర్ వచ్చేసి. సో ఎప్పుడు కూడా క్వార్టర్లీగా వచ్చేసి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ముఖ్యంగా అంటే 2 years until March 2025 దాకా అవైలబుల్ ఉంది. సో అకౌంట్స్ కెన్ బి ఓపెన్ ఫర్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎనీ రిజిస్టర్ బ్యాంక్ విత్ ఎ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1000 అండ్ మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs. అంటే ఏంటి? సంవత్సరానికి ఒక 1000 అంటే మీరు 1000 కూడా వేయచ్చు, లేదంటే 2 లక్షలు కూడా వేసుకోవచ్చు. ఎలాగైతే మనము సో కాల్డ్ అంటే ఉమెన్కు మాత్రమే ఇది ప్రత్యేకం కాబట్టి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తున్నప్పుడు అంటే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్ తట్టుకుంటూ మంచి రిటర్న్స్ రావడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. ద అకౌంట్ కెనాట్ బి క్లోజ్డ్ బిఫోర్ మెచ్యూరిటీ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్. అంటే మెచ్యూరిటీ టైం ఉంటుంది, ఆ టైంలోగా మనం ఏంటంటే క్లోజ్ చేయడానికి లేదు, ఎక్సెప్ట్ ఎనీ డెత్ కేసెస్ తప్ప అనమాట. సో మొత్తానికి ఏంటంటే మంచి ఇన్కమ్ వస్తూ వాళ్ళు ఎకనామికలీ స్టేబుల్ అవ్వడానికి తీసుకొచ్చిన ఒక స్కీమే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇవ్వండి. సో ఇవంతా కూడా ఏంటంటే రీసెంట్గా 2023, 2024, 2022 వచ్చిన కొన్ని స్కీమ్స్ అనమాట. అంటే పాతగా ఉన్న ఓల్డ్ స్కీమ్స్ అన్నీ కవర్ చేయలేదు, బట్ ఆల్ స్కీమ్స్ కవర్ చేస్తూ నేను ఫస్ట్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొద్ది రోజులు నేను వర్క్ చేశానంటే మొత్తం ఆ కంటెంట్ కలెక్షన్స్ మీద చాలా వర్క్ టైం పట్టింది.
సో కాకపోతే ఆ పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. యాప్లో అయితే ఫ్రీగానే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా అది ఫ్రీగానే అవైలబుల్ చేస్తాను. గవర్నమెంట్ స్కీమ్స్ అనేది వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో అది ఖచ్చితంగా మీకు ఏంటంటే హెల్ప్ అవుతుంది. అది ఓవరాల్గా నాకు తెలియలేదు 300+ స్కీమ్సే ఉన్నాయి అందులో. ఎందుకంటే కౌంట్ అయితే చేయలేదు. టోటల్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేది మనము కలెక్ట్ చేసి కంటెంట్ అయితే రెడీ చేసిన. అదేవిధంగా ఏపీ స్కీమ్స్ కూడా సపరేట్గా అనేది నేను అప్లోడ్ అనేది చేస్తాను. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అనమాట. మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక్కడనే ప్రయత్నం చేస్తున్నాను నా వంతు ప్రయత్నంగా. సో అది ఇంకా మీకు ఎక్కువగా క్వాలిటీగా రీచ్ అవుతుందని భావిస్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మీ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కైండ్లీ కీప్ ఫాలోయింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.